हरिः ॐ शन्नो मित्रस्यं वरुणः शन्नो भवत्वरियमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ఓం శాంతి శాంతి శాంతి. నిన్న మనం మకర తోరణం గురించి చెప్పుకున్నాం కదా. ఈ మకర తోరణం ఏదైతే ఉందో మానవుడు దాటేటప్పటికీ అతను గర్భాలయంలో భగవంతునిగా కాకపోయినా భగవంతునితో ఒకనిగా సారూప్యం చెంది ఉంటాడు అని చెప్తున్నారు ఇక్కడ. అంటే మకర తోరణాన్ని దాటడం అంటే ఆ తోరణం ఫిజికల్గా ఉండే తోరణాన్ని దాటి ఆ లోపలికి వెళ్ళటం కాదు. ఈ మకర తోరణం అంటే ఏంటి? ఉత్తరాయణ పుణ్యకాలంలో మకర రాశి నుంచి కర్కాటక రాశి వరకు ఉండేటటువంటి ఆ 6 రాశుల తాలూకు తోరణం ఏదైతే సింబాలిక్గా చెప్పారో, ఉత్తరాయణ పుణ్యకాలం అంటే అర్థం ఏంటి? మనకి సాధన అనేది ఊర్ధముఖంగా పడుతుంది అని అర్థం. మనకి సాధన ఊర్ధముఖంగా పడడం అంటే అర్థం ఏంటి? ఏ భగవంతుడిలో నుంచి అయితే మనం దిగొచ్చి దక్షిణాయనగా అంటే దిగువ లోకాల్లోకి దిగొచ్చి మానవ రూపం ధరించామో, మళ్ళా ఉత్తరాయణ పుణ్యకాలంలో అంటే ఏంటి? మానవుడిగా ఉన్నటువంటి ప్రజ్ఞ క్రమక్రమంగా ఊర్ధముఖం చెంది తను ఎక్కడి నుంచి అయితే దిగి వచ్చిందో మళ్ళీ ఆ స్థానానికి చేరుకోవడం అనేటటువంటి పరమాత్మ అనేటటువంటి స్థితికి చేరుకోవడం అనేటటువంటిది ఉత్తరాయణం అని మనకి చెప్తారు. మనకి ఉత్తరాయణం అంతా ఊర్ధముఖం, దక్షిణాయనం అంతా కూడా అధోముఖం. సో సంతానోత్పత్తి కానీ, శిశువు తాలూకు జననాలు కానీ, లేకపోతే మా వంశ అభివృద్ధి చెందటం కానీ కేవలం మానవుల్లోనే కాదు, ఏ జీవుల్లో అయినా సరే ఇదంతా కూడా దక్షిణాయనంలో జరుగుతుంది. ఉత్తరాయణంలో ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళా ఊర్ధముఖంగా తన వచ్చిన స్థానానికి వెళ్ళటం అనేటటువంటి అట్లా అర్థం చేసుకోవాలన్నమాట. సో భగవంతునిగా కాకపోయినా భగవంతునితో ఒకనిగా ఉంటాడు. అంటే భగవంతుడు దాకా భగవంతుడే కాకపోయినా కూడా భగవంతుడిలో ఒకటిగా తాను తెలుసుకుంటాడు. స్వస్వరూప జ్ఞానం అంటాం కదా, అది చెప్తున్నారు ఇక్కడ అంటారు. ఈ మకర తోరణము వెన్నెల్ ఈక్వినాక్స్ పైభాగంలో ఒక కత్తి వేళ్లాడుతూ ఉంటుంది. ఈ మకర తోరణం పైభాగంలో అంటే మకర తోరణం పైభాగం అంటే ఏంటి? మకరం నుంచి మనకి ఎక్కడికి వెళ్తాం మనం? మకరం నుంచి వెళ్ళినప్పుడు మేష రాశి దగ్గరికి వెళ్తాం. అది కదా మెరిడియన్ అని చెప్పుకున్నాం, మిట్ట మధ్యాహ్నం. అక్కడి నుంచి ఆర్చ్ ఇలా కిందకు వచ్చి కర్కాటకం దగ్గర ఎండ్ అవుతుంది. సో మిడ్ పాయింట్ ఏముంది ఇక్కడ? మేషం ఉంది. ఆ మేషంలోనే కదా మనకి వెర్నల్ ఈక్వినాక్సెస్ వసంత విశ్వత్ అనేది స్టార్ట్ అవుతుంది. అది ఇక్కడ చెప్తున్నారు మాస్టర్ గారు. ఏం చెప్తున్నారంటే ఈ మకర తోరణము అంటే వెర్నల్ ఈక్వినాక్సెస్ వసంత విశ్వత్ పైభాగంలో ఒక కత్తి వేలాడుతూ ఉంటుంది. ఈ కత్తి యజ్ఞంలో సాధకుని శిరస్సును ఖండిస్తుంది. పై ఒక కత్తి వేలాడుతూ ఉంటుందటండి పైన. తత్వ సింబాలజమే తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తారు మాస్టర్ గారు. ఆ కత్తి ఏం చేస్తుందంటే సాధకుని తాలూకు శిరస్సుని ఖండిస్తుందంట. ఏంటి? ఏదో పుణ్యానికి వెళ్తే ఏదో ఎదురొచ్చింది అన్నట్టుగా సాధన చేసుకుంటూ ఉంటే కత్తి వేలాడుతూ ఉన్న కత్తి వచ్చి శిరస్సుని ఖండించడం ఏంటి? మాస్టర్ గారిని మీద దక్షిణ యజ్ఞం పక్క తీసుకెళ్తున్నారు. ఈ కత్తి యజ్ఞంలో సాధకుని శిరస్సును ఖండిస్తుంది. అప్పుడు అతడు భగవంతుని వక్షస్థలం మీద ఉండే కంఠాభరణంలో ఒక మణిలా మారుతాడు. ఈ శిరస్సు ఖండించబడంగానే ఏమవుతుంది? ఆ శిరస్సు పడి కింద పడిపోదు. అదేమవుతుందంటే భగవంతుని వక్షస్థలం మీద ఉండే కంఠాభరణంలో అంటే భగవంతుడు ఏదైతే కంఠాభరణాలు ధరిస్తే ఆ కంఠాభరణం వక్షస్థలం దాకా వస్తుంది కదా, అందులో ఒక మణిలా ఆ కౌస్తుభ మణిలాగా మారిపోతాట. అంటే ఏంటి? మ్యాన్ కాన్షియస్నెస్ అనేటటువంటిది గాడ్ కాన్షియస్నెస్లోకి మారిపోయి ఆయన కంఠాభరణంలో ఈయన ఒక భాగంగా ఒక మణిలాగా మారిపోతాడు సుమా అని చెప్తున్నారు.
ఉన్నత క్రతువుల యొక్క దీక్షా గురువునకు ఈ సంకేతపు పూర్తి ప్రాముఖ్యత తెలుసు. అంటే ఉన్నతమైనటువంటి క్రతువులు నిర్వహించేటటువంటి గురువు ఎవరైతే ఉంటారో ఆయనకి ఈ సింబాలిజం అంతా తెలుస్తుమా అని చెప్తున్నారు. దక్ష యజ్ఞంలో యజ్ఞం చేస్తున్న దక్షిణ శిరస్సునే ఖండించి ఆ స్థానంలో గొర్రెతలను అమర్చడం అనేది ఒక ప్రత్యేకమైన ఆచారంలోని ఉన్నతమైన కడపటి యజ్ఞము. దక్ష యజ్ఞంలో ఏమవుతుంది, దక్షుడి తలని ఖండిస్తాడు. దక్షుడి తలని ఖండించిన తర్వాత అందరూ వచ్చి భగవంతుడిని ప్రార్థిస్తే అప్పుడేం చేస్తారు, ఒక గొర్రె తలకాయని తెచ్చి దక్షుడికి అతికిస్తారు. సో దక్షుడికి చివరికి మిగిలిన తలకాయ ఏంటి, గొర్రె తలకాయ మిగిలింది. బతికాడు, ప్రాణం వచ్చింది, గొర్రె తలకాయ పెట్టారు. తలకాయ నరకడం ఏంటి, గొర్రె తలకాయ పెట్టడం ఏంటి? అందుకే మాస్టర్ గారు దక్షయజ్ఞం లెక్చర్స్ మనం బాగా విన్నా, దక్షయజ్ఞం తర్వాత అంతరార్థాలు తెలుసుకున్నా కూడా ఏమవుతుందంటే రాశిచక్రంలో, ఈ రాశిచక్రంలో ఉండే 12 రాశుల్లోని కూడా మొట్టమొదటి రాశి మనకి మేషం కదా. ఆ మేషానికి సింబల్ ఏంటి, గొర్రె తలకాయ. సో ఈ 12 రాశులున్న రాశిచక్రాన్ని సంవత్సర పురుషుడు అని చెప్పి అంటారు. ఆ సర్కిల్ని సంవత్సర పురుషుడు అని చెప్పి అంటారు. సంవత్సరానికి బిగినింగ్ ఏంటి, సంవత్సరానికి బిగినింగ్ మేష రాశి కాబట్టి ఎక్కడ దిగినా ఎండింగ్ అండ్ బిగినింగ్ ఉంటుంది కదా. ఆ బిగినింగ్ ఏంటంటే మేషం కాబట్టి, ఆ మేషం అంటే గొర్రె తలకాయ కాబట్టి, దక్షుడు అంటే ఒక ప్రజాపతి కాబట్టి, సంవత్సర పురుషుడు కాబట్టి, సంవత్సరానికి మేషంతో మొదలవుతుందనేటటువంటి సింబాలిజంకి ఆ సర్కిల్ని అక్కడ కట్ చేస్తే అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది కదా. అందుకు అది మేషం కాబట్టి మేష తలకాయ దక్షుడికి పెట్టారు సుమా అని సింబాలిజం అని మాస్టర్ గారు మనకి మొట్టమొదటిసారిగా అని నేనంటే బాగుంటుందో లేదో నాకు తెలియదు, కానీ మాకు తెలిసినంత వరకు ఈ సింబాలిజం అని మనకి మా సీకే గారు చెప్పడం జరిగింది. దీంతో ఒక క్రతు విద్య ఉంటుంది. అందుకే కొన్ని క్రతు విద్యల్లో ఏం చేస్తారంటే మనుషులకి యానిమల్స్, జంతువుల తాలూకు తలకాయలు ఆ మాస్క్ పెడతారు. అంటే ఆ మాస్క్ పెడితే ఆ పాత్రని ఆ క్రతు విద్యలో ఆ పర్టికులర్ వ్యక్తి అతను ఆ పాత్రని పోషించాలి. దానికి కొన్ని పాస్టేజెస్, కొన్ని మంత్రాలు అవి ఉంటాయి. అంటే సంవత్సర పురుషుడు అంతటిని కూడా ఒక యజ్ఞంగా, అంటే ఒక క్రతు విద్యగా రూపొందించి దాంట్లో పాత్రలన్నీ నడుస్తూ ఉంటాయి. ఆ మాస్క్లు అవి పెట్టుకుంటూ ఉంటారు. ఇప్పుడు అది ఒకప్పుడు ఈజిప్షియన్ పిరమిడ్స్లో, ఈజిప్ట్లో కానీ లేకపోతే గ్రీస్లో కానీ వాటిలో ఇట్లాంటి మెసానిక్ లాడ్జెస్, క్రతుశాలలు, క్రతు విద్యశాలలు అంటాము, అక్కడ జరుగుతుంటాయి అవన్నీ కూడా. ఇది లాస్ట్ సుమా అని చెప్తున్నారు. ఏది దక్షయజ్ఞంలో ఈ తలకాయ పెట్టేది ఇదే లాస్ట్ సుమా అని చెప్తున్నారు. యజ్ఞానంతరము దేవతలు, ఋషులు అందరూ కలిసి యజ్ఞకర్త అయిన ఈశ్వరుని గొప్ప మర్రి వృక్షం నీడలో ఉన్న మహేశ్వరునిగా స్తుతించారు. యజ్ఞం అంతా అయిపోయిన తర్వాత ఈశ్వరుడే కదా, యజ్ఞం అంతా ఈశ్వరుడు వాళ్ళే కదా. సతీదేవి పిలవని పేరెంట్ అనగా తండ్రి దగ్గరికి రావటం, అక్కడ ఈశ్వరుడిని దక్షుడు ఆక్షేపించడం, ఆ తట్టుకోలేక సతీదేవి అగ్నిలో వెళ్ళిపోయి తాను ఆత్మహత్య చేసుకోవటం, తర్వాత ఈశ్వరుడికి కోపం రావటం, తర్వాత వీరభద్రుడు వీళ్ళందరూ వచ్చి యజ్ఞాన్ని మొత్తం ధ్వంసం చేసేసేయటం, ఆ ప్రాసెస్లో దక్షుడి తాలూకు తల నరకటం, మళ్ళా దేవతలందరూ ప్రార్థిస్తే గొర్రె తలకాయ పెట్టండి అని చెప్పిన తర్వాత దక్షుడు ఆ గొర్రె తలకాయతో బతికిన తర్వాత అప్పుడు ఈశ్వరుడిని ఋషులందరూ కూడా స్తుతించినప్పుడు ఎట్లాంటి ఈశ్వరుడిగా స్తుతించారు అంటే, దేవతలు, ఋషులు అందరూ కలిసి యజ్ఞకర్త అయిన ఈశ్వరుని గొప్ప మర్రి వృక్షం నీడలో ఉన్న మహేశ్వరునిగా స్తుతించారు. అంటే మర్రి వృక్షం కింద కూర్చున్నటువంటి మహేశ్వరుడిగా ఈశ్వరుని వారు స్తుతించారు. పరమేశ్వరుడు మౌనంగా వారికి మంత్రం ఉపదేశించారు. పరమేశ్వరుడు మౌనమైన స్థితిలో ఉండి వాళ్ళందరూ కూడా మంత్రోపదేశం చేశారట. ఈ స్థితిలో ఈశ్వరుడిని దక్షిణామూర్తిగా, బాహ్యార్థంలో సహనమూర్తిగాను, అంతరార్థంలో దక్షిణాభిముఖుడైన పరమేశ్వరునిగా వ్యవహరిస్తారు. దక్షిణామూర్తి అంటే ఏంటంటే యోగ స్థితిలో కూర్చున్నటువంటి ఈశ్వరుని దక్షిణామూర్తి అంటారు. దక్షిణామూర్తి సాంప్రదాయం ఏంటి అంటే, ఆయన మర్రి చెట్టు తాలూకు ఆ వేళ్ళ మీద ఆయన కూర్చుని ఉంటారు. ఆయన దిగువన ఋషులు కూర్చుని ఉన్నప్పుడు ఈయన కళ్ళు మూసుకుని ఉంటారు, వాళ్ళు కూడా కళ్ళు మూసుకుని ఉంటారు.
వాళ్ళలో ఏవైనా ప్రశ్నలు ఉదయించినప్పుడు ఆ ప్రశ్నలు వాళ్ళ మనసులోనే అడుగుతారు. దక్షిణామూర్తి ఆయన మనసులో నుంచే వాళ్ళ ప్రశ్నలు ఆయన విని వీళ్ళ మనసుల్లో ఆ ప్రశ్నకు సమాధానాలు దొరికేలాగా చేస్తారు. మౌన వ్యాఖ్యాన ప్రకటితం అంటాం కదా దక్షిణామూర్తి అంటే మౌనమే వ్యాఖ్యానం దక్షిణామూర్తి. అక్కడ టీచింగ్స్ ఏమి ఉండవు, మౌత్ టు మౌత్ ఏమి ఉండదు, హార్ట్ టు హార్ట్ ఆర్ మైండ్ టు మైండ్ ఏ ఉంటుంది. ఇది అలాంటి దక్షిణామూర్తిగా కీర్తించారటండి. అంటే బాహ్యార్థంలో సహనమూర్తిగా అంటే ఎప్పుడైనా చాలా సహనంతో కూర్చుంటాడని, అంతరార్థంలో ఏంటంటే దక్షిణాముఖంగా కూర్చునేటటువంటి పరమేశ్వరునిగా. మధ్యాహ్న రేఖకు దక్షిణ దిక్కులో భూమి యొక్క ఉత్తర ధ్రువాయస్కాంతం ఉన్న చోటు ఆధ్యాత్మిక సంబంధం ఉన్నది. మధ్యాహ్నం రేఖ అంటే మధ్యాహ్నం మిట్ట మధ్యాహ్నం చూసారా, దానికి అంటే మిట్ట మధ్యాహ్నానికి దక్షిణ దిక్కుకి ఒక సంబంధం ఉంటుంది, ఆధ్యాత్మిక సంబంధం ఉంటుంది అని చెప్తారు. అర్ధరాత్రి ఏమో నార్త్ అంటారు, దాన్నేమో సౌత్ అంటారు, పైన సౌత్ అంటారు, అర్ధరాత్రి నార్త్ అంటారు, ఈస్ట్ వెస్ట్ ఆ పక్క ఉంటాయి. ఓ సంబంధం అని చెప్తున్నారు. దక్షిణామూర్తి ఆసనమైన వసంత విశ్వత్తు దేవతలకు మధ్యాహ్న సమయం. దక్షిణామూర్తి దక్షిణాముఖంగా కూర్చున్నాడని చెప్తున్నారు కదా, ఆయన ఎవరన్నట్లయితే వసంత విశ్వత్తు దేవతలకు మధ్యాహ్న సమయం, దేవతలకు అది మధ్యాహ్న సమయం అని చెప్తున్నారు. అంటే అభిజిత్ లగ్నం అన్ని కూడా మధ్యాహ్నం పూటే ఉంటాయి, చాలా పవర్ఫుల్ టైం అది. ఈ మిట్ట మధ్యాహ్నమునకు ది హై 12 లేదా విశ్వ మధ్యాహ్న రేఖను అధిష్ఠించిన పరమేశ్వరుడు దినాది దేవతలను శ్రమ విధుల నుండి విశ్రాంతికి, విశ్రాంతి నుండి విధులకు పంపడం అనే తన కార్యాలయ విధులను నెరవేరుస్తున్నాడు. ఈ మధ్యాహ్న రేఖను అధిష్ఠించేటటువంటి పరమేశ్వరుడు ఎవరైతే ఉన్నారో దినాది దేవతలు అంటే డే ఆఫ్ ది గాడ్స్, వాళ్ళని విశ్రాంతిలోకి, మళ్ళీ విశ్రాంతిలో నుంచి లేబర్ టు రిఫ్రెష్మెంట్ టు లేబర్, అది విశ్రాంతిలో నుంచి విధుల్లోకి కూడా పంపడం అనేటటువంటి తన కార్యాలయ విధులు నెరవేరుస్తున్నాటండి. ఆ పరమేశ్వరుడు దక్షిణాభిముఖంగా ఆసీనుడు అవుతాడు, ఆయన దక్షిణాభిముఖంగా కూర్చుంటాట. పడమటి దిక్కు నుండి వెలుగు కోసం అన్వేషణ ప్రారంభించిన సాధకుడు తూర్పునకు చేరుకునేసరికి దక్షిణామూర్తి నుండి ఆ వెలుగులు పొందుతాడు. పడమట దిక్కు నుండి వెలుగుల కోసం అన్వేషణ ప్రారంభించిన సాధకుడు అంటే ఏంటంటే, పడమట అంటే వెస్ట్, ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ అనుకోబాగండి, తూర్పు అంటే ఈస్ట్. సాధన ఎప్పుడు కూడా పడమటి నుంచి తూర్పు వరకు అంటే అర్థం ఏంటంటే ఒక రకంగా దక్షిణాయన నుంచి ఉత్తరాయణ వరకు అన్నా అర్థం చేసుకోవచ్చు, అధోలోకాల నుంచి ఊర్ధ్వలోకాల్లోకి అయినా సరే అని మనం అర్థం చేసుకోవచ్చు, బాహ్య జగత్తు నుంచి అంతర్లోకాల్లోకి అయినా అర్థం చేసుకోవచ్చు. ఏదైనప్పటికీ కూడా భౌతిక లోకాల్లో నుంచి సూక్ష్మ లోకాల్లోకి వెళ్ళటం అనేటటువంటిదే, అది పడమటి నుంచి తూర్పుకి రావటం అనేది జరుగుతుంది. ఇప్పటికి కూడా పడమటి దేశాలు తూర్పు దేశాలు అని అంటారు. అంటే పడమటి దేశాల్లో ఎక్కువ భౌతికత్వం అనేది ఉంటుందని, తూర్పు దేశాల్లో ఎక్కువ జ్ఞానము, ఆధ్యాత్మికత, యోగం ఉంటుందని చెప్పి అంటారు. అందుకే ఆ దేశాల నుంచి ఈ దేశాలకు వచ్చి ఉండేటటువంటి యోగ విద్యను కానీ ఆధ్యాత్మిక విద్యను కానీ నేర్చుకుని వెళ్తూ ఉంటారు. అది దేశాల మధ్య మనలో కూడా అదే జరుగుతుంది, మనలో కూడా అదే జరుగుతూ ఉంటుంది. అది ఇక్కడ మాస్టర్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇది మళ్ళీ వచ్చే లెసన్లో మళ్ళీ మనం చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.